ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు సంతోషంగా ఉండాలంటే హృదయాన్ని బాగా చూసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకో అంటున్నాడు. నువ్వే కాపాడుకోవాలి నీ జీవితం బాగుండాలంటే. హృదయంలో ఒకవేళ దుఃఖాన్ని పెట్టుకున్నావు అనుకోండి, నీ లైఫ్ అంతా దుఃఖంగానే ఉంటుంది. దేవుడిచ్చిన ఈ ఒక్క జీవితాన్ని మీరందరూ కూడా పాడు చేసుకుంటున్నారని దేవుడు బాధపడిపోతూ, హృదయంలో ఒకవేళ వ్యాకులం దుఃఖం ఉందా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును. మనుషుల వల్ల వచ్చిందా, ఇక ఏ సమస్యలమైన వచ్చిందా, వాటి వల్ల నీకు దుఃఖం కలుగుతుందా, వాటిని తొలగించుకో, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అంటున్నాడు. కనుక దేవుడు చెప్పినట్టుగా హృదయాన్ని నీ చేతికిచ్చాడు, దాన్ని నువ్వే కాపాడు.